మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా కొంత బానే ఉంటుంది. హ్మ్. మనం ఇందాక చెప్పినట్టు యాక్చువల్‌గాను మేషరాశి వాళ్ళకి ఏలినాట్స్ అనే ప్రభావం అనేది ఉంటుంది. కానీ కూడా వీళ్ళకేంటంటే కెరియర్ పాత్‌లో అంటే ఎక్కడ బావుందో మనం మాట్లాడుకోవాలి కదా! కెరియర్ పాత్‌లో వీళ్ళకి చాలా బావుంది. ఎందుకంటే వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు కొంతవరకు మేలు చేసే ఒక దీని కింద రాశి కింద మనం మేషరాశి వాళ్ళని తీసుకోవాలి. అదొకటి కాకుండా ప్లస్ పాయింట్ వీళ్ళకేంటంటే రెండో ఇంట్లో ఏమో మనకి శుక్రుడున్నారు. ఓన్ హౌస్‌లో ఉన్నారు. సో, తప్పక ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలి. పైకెళ్ళే ఛాన్సెస్ కూడా రావాలి. అలాగే మనం చూసాము అంటే 12థ్ లార్డ్ ఏమో థర్డ్ హౌస్‌లో పడ్డారు. ఆయన కూడా కంబషన్ నుంచి బయటకొస్తున్నారు కనుక తప్పక వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే 5థ్ లార్డ్ 4థ్‌లోకి దిగుతున్నారు కనుక తప్పక వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పెరుగుతుంది. అంటే కంఫర్ట్ అంటే ఈ కాలంలో అన్ని డబ్బే కనుక తప్పక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించుకోవడం కానీ ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ జరగడం అనేది కనిపిస్తోందనమాట. అందరికీ తెలిసిన విషయం ఆషాఢ మాసం అంటే అన్ని సేల్లు వస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుక్కుంటూనే ఉంటారు. ఇప్పుడు చీరలు కూడా మనం ఖరీదైన వస్తువుల్లో మనం పరిగణించాలి కనుక తప్పక బాగుంటుంది కొంతవరకు వీళ్ళకి. ఎందుకంటే ఏలినాట్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. అది ఎక్కడికి పోదు కనుక తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మిగతా మంత్స్ కంపేర్ చేస్తే మిగతా వాటి కంపేర్ చేస్తే కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అని చెప్పడం జరుగుతోంది. అలాగే మనం చూసామంటే 5థ్ లార్డ్ 4థ్‌లో పడుతున్నారు కనుక ఇంట్లో వాళ్ళకి కూడా అంటే ఏంటి మనకి ఇంట్లో పెద్దలకైనా సరే మన పిల్లలైనా సరే కొంతవరకు నలత వచ్చినా కూడా అంత ఇబ్బంది పడే ఒక యోగం కింద కనిపించట్లే. నలతలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ కొన్ని కామన్గా ఉంటాయి. చిన్న చిన్నవి ఇన్ఫెక్షన్స్ రావడం అని కామన్గా ఉంటాయి కనుక అవన్నీ ఏంటంటే సర్దుకుపోతాయి. ఈ నెల కొంతవరకు వీళ్ళు హ్యాపీగా గడిచే ఒక నెల కింద మనం పరిగణించాలి. అండ్ ఆల్సో ఏంటంటే దూరపు దేశంలో సెటిల్ అయిన వాళ్ళు ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొత్త ఆపర్చునిటీస్. అలాగే పని మీద వేరే చోటుకు వెళ్ళడం కానీ ట్రావెలింగ్ షార్ట్ టర్మ్ ట్రావెల్ కానీ బాగా కనిపిస్తోంది అనమాట. తప్పక వీళ్ళు ఖరీదైన వస్తువులు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేది కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ రీత్యా ఎవరైనా గవర్నమెంట్తో టచ్ వస్తే కనుక తప్పక గవర్నమెంట్తో చేసే పనులన్నీ వీళ్ళకి సక్రమంగా జరుగుతాయి. ఈ నెలలో బాగుంటుంది. కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పడినప్పటికీ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది మేషరాశి వాళ్ళకి అని చెప్పాలి.